అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. అసలు సోమావతి అమావాస్య అంటే ఏంటి? ఆ రోజు ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి లాభాలు పొందుతారు అన్న అంశాన్ని ఈరోజు నాతో పాటుగా మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని, వాళ్ళ జీవితాల్లో విజయవంతం అనేది వాళ్ళ దారిలో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న సంగతి. అలాగే పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైధవ్యం అనేది దరిచేరకోకుండా, అలాగే మహిళలు కూడా వాళ్ళ భర్తల యొక్క ఆయుష్ అనేది దీర్ఘాయుష్మంతులైన భర్తలు రావాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బెటర్ అంటారు? మనకు శాస్త్రము అనేకమైనటువంటి అంతర్గతమైనటువంటి రహస్యాల్ని మనకు తెలియచేస్తుందమ్మా. అయితే కొన్ని తిథులు, కొన్ని వారములు కలిసి వచ్చినటువంటి రోజున, నక్షత్రములు కలిసి వచ్చినటువంటి రోజున చేసేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అందున మనకు ఈ యొక్క ఉన్నటువంటి 12 మాసాలలో మాఘమాసము, శ్రావణ మాసము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, ఈ 5 మాసాలు కూడా చాలా ప్రభావవంతమైనటువంటివి. మానవులు తరించడం కోసమే ఈ మాసాల్లో అనేకమైన నియమాలు మహర్షులు పెట్టారు. కాబట్టి మనకు పురాణాంతర్గతంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అలభ్య పుణ్య తిథులు, అలభ్య పుణ్య యోగాలు కూడా ఉంటాయి. అందున గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఆదివారం అమావాస్య వస్తే ఆదివారం అమావాస్య, ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగము, అలాంటిదే సోమవారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున సోమవతి అమావాస్య అని అంటుంటారు. ఈ రోజున చేసేటువంటి శివ అర్చన, విష్ణు అర్చన, శివకేశవులకు చేసేటువంటి ఏదైనా కానీ పూజా విధానము అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క పిలవని పేరంటానికి వెళ్ళినటువంటి సతీదేవి తన తండ్రి పిలవకపోయినా దక్షయజ్ఞం కోసం వెళుతుంది. అక్కడ అవమానాలు పాలవుతుంది. తద్వారా భర్తకి మొహం చూపించలేక అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. తన భార్య మరణించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పరమేశ్వరుల వారు తన జటాజూటం నుంచి అప్పటికప్పుడు వీరభద్రుని సృష్టించాడు. ఎందుకు సృష్టించబడ్డాడు? దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం. ఆ యొక్క దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క దక్షయజ్ఞానికి భాగస్వాములు అయ్యారు సూర్యచంద్రాది దేవతలు. అందున సూర్యుని తన యొక్క కరవాలముతో గట్టిగా కొట్టగా, ఆ సూర్యుడిని తన కరవాలముతో గట్టిగా కొట్టగా ఆ సూర్యుని యొక్క దంతములన్నీ కూడాను ఊడిపోయాయి. అప్పటి నుంచే సూర్యుడికి దంతములు ఉండవు. అందుకనే ఉడికించినటువంటి పాయసాన్ని, గోధుమ నూకతో చేసిన పాయసాన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. చంద్రుణ్ణి ఆ వీరభద్రుడు బాగా చితకబాదుతాడు. తద్వారా ఒళ్ళంతా నొప్పులు, వ్రణములు, రక్తం కారుతూ ఉన్నటువంటి దాంట్లో ఇక ఆ బాధల్ని భరించలేక చంద్రుడు సాక్షాత్తు పరమేశ్వరుడికి తోడలుడు. తద్వారా అన్నగారి దగ్గరికి వెళ్ళి నీ వీరభద్రుడే ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇలా ఉన్నాను అని అంటే, దీని నుంచి నేను బయటపడాలంటే ఏం చెయ్యాలి అని అన్నప్పుడు, వచ్చే అమావాస్య రోజున నన్ను అర్చించు, నీకున్నటువంటి కష్టములు తిరిగిపోతాయని చెప్పడంతో చంద్రుడు ఆ అడిగినటువంటి నెలలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క ఈశ్వర ఆరాధన చేశాడు. ఆ రోజు ఏమైంది? సోమవారం అయింది, అమావాస్య అయింది. ఆ రోజున చేసినటువంటి కారణం చేత చంద్రుడికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ, కష్టములన్నీ, దెబ్బలన్నీ, అన్ని బాధలు తొలగిపోయాయి. ఇక అప్పటి నుంచి సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసుకోవాలని చెప్పి మనకు ఆచారంలోకి వచ్చింది. అంతేకాకుండా విష్ణు ఆరాధన ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో అనేక మంది పురుషులు మరణించారు. ఇక కేవలం మిగిలిందల్లా పాండవులు కొంతమంది, వాళ్ళు కృపుడు, సాత్యకి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మిగిలారు. తర్వాత ధర్మరాజు పాండవులతో సహా భీష్ముడి దగ్గరికి వెళతాడు. వెళ్ళి దుర్యోధనుడి యొక్క అహంకారపూరితమైనటువంటి స్వభావం వల్ల ఈ భూమండలంలో ఉన్న మనుష్యులందరూ, మానవులు, అందున పురుషులు అందరూ సంహరింపబడ్డారు. మిగిలిందల్లా పంచపాండవులమే, మాతో పాటు కొంతమంది సిబ్బంది, తరువాత ఉన్నదల్లా స్త్రీలు, సంతానం ఉన్న స్త్రీలు.
కాబట్టి వైధవ్యం చెందినటువంటి స్త్రీలు మళ్ళీ ఇబ్బందులు పడకుండా ఈ భూమండలం అంతా మళ్ళీ సమస్తమైనటువంటి పురుష మగ స్త్రీ జాతితో నిండిపోవాలి అని అంటే, కష్టములు తొలగిపోయి పిల్లలందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి అని అంటే ఏం చెయ్యాలని చెప్పి భీష్మ పితామహుడు అడగా, భీష్మ పితామహుడు ఈ సోమవతి అమావాస్య వ్రత విధానాన్ని ఆచరించమని చెప్పాడు. ఈ సోమవతి వ్రత విధానాన్ని ఆచరించినటువంటి ఉత్తర అంటే సుభద్ర, మిగిలిన వాళ్ళందరూ ఈ ఉత్తర ఆచరిస్తుంది. ఈ కారణం చేత ఏం జరిగింది, ఆ యొక్క పరీక్షిత్ మహారాజు పుట్టడం జరిగింది. తద్వారా ఈ సంబంధించినటువంటి సుభద్ర ఆచరించింది, అలాగే పరీక్షిత్తు కూడాను జన్మించడం జరిగింది. కాబట్టి దీర్ఘాయుష్మంతుడైనటువంటి సంతానం కలిగింది అక్కడ. ఇక ఈ విధానాన్ని అందరి చేత ఆచరించడం వల్ల అక్కడ జరిగినటువంటి గొప్ప యోగం ఏంటంటే, ప్రతి పిల్లలున్న ప్రతి మహిళ ఎందుకు ఆచరించాలి అని చెప్పడం జరిగింది కదమ్మా. ఎందుకనంటే ఈ సంతానంలో స్త్రీలు అంటే బాలురు ఉంటారు, బాలికలు కూడా ఉంటారు. ఆ బాలికలకి రేపు యుక్త వయసు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే భర్త దీర్ఘాయుష్మంతుడుగా కావాలి. ఎందుకంటే ఈ భూమండలం అంతా మళ్ళీ సృష్టి జరగాలి కదా, స్త్రీమూర్తి కారణం. కాబట్టి ఆ బాలికకి వైధవ్యం రాకూడదు. ఈ పురుషులుగా ఉన్న బాలురుగా ఉన్న వాళ్ళు కదా రేపొద్దున వివాహం చేసుకుంటారు, సంతానానికి అంటారు, వాళ్ళకి ఆ పిల్లలకి కూడా మరణం రాకూడదు. ఒకే మాటతో ఈ భూమి మండలం అంతా కూడాను మళ్ళీ సృష్టికి నిలయంగా మార్చాడు ధర్మరాజు. భీష్ముడు చెప్పాడు ఈ వ్రత విధానం. ఈ ఆచరించినటువంటి కారణం చేత ఆ బాలిక పెరిగి పెద్దయ్యి వివాహం చేసుకోవడం, దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తగా పొందడం, అలాగే బాలుడు కూడా పెరిగి పెద్ద దీర్ఘాయుష్మంతుడుగా ఉండడం, ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా ఈ సంబంధించినటువంటి వ్రత విధానాన్ని ఆచరించడం వల్ల జరిగింది. ఎలా చేసుకోవాలి ఈ వ్రత విధానాన్ని అనేటువంటి విధానంగా చూసుకున్నట్లయితే, ప్రధానంగా వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశము, ఈ సంబంధించినటువంటి సోమవారం అమావాస్య ఒక పుణ్యతిథి అయితే, అదే రోజున మార్గశిర మాసం అమావాస్య కూడా అయింది. ఆ రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకి డిసెంబర్ 30వ తారీఖు రోజున సోమవతి అమావాస్య సందర్భంగా సకల శత్రుబాధ నివారణకి మరియు వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, దాంపత్యపరంగా, వివాహపరంగా సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళ కోసమై బగళాముఖి హోమం, ప్రత్యంగిర హోమము, ధూమవతి హోమము, కమలాత్మిక హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది పర్ హెడ్ 1500 రూపాయలకి. అలాగే ఈ 2024 సంవత్సరం ఆఖరి ఉన్నటువంటి శని త్రయోదశి, వచ్చే సంవత్సరంలో శని కూడా మారుతున్నాడు కాబట్టి 12 రాశులకి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని దోష నివారణార్థమై శనీశ్వర హోమము, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాలతో పాటుగా గత జన్మ కర్మదోషం వల్లనే ఈ యొక్క కష్టములు ఈ జన్మలో, కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక పరిహారములు అంటూ ఏమి పాటించాలి, ప్రతి వ్యక్తి కూడాను అవకాశం ఉంటే చేసుకోదగినటువంటిది. ఆ రోజున కొన్ని నియమాలు పాటించాలమ్మా. ఎటువంటి నియమాలు పాటించాలి? సూర్యోదయం కంటే ముందరే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని, ఇక లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. చాలామంది లక్ష్మీ అమ్మవారిని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ లక్ష్మీ నారాయణుడితో సమానంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ యొక్క ఇద్దరు కలిసినటువంటి చిత్రపటాన్ని తీసుకొని రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోవాలి. మనం తూర్పు వైపున ఫేస్ పెట్టి ఆ రావి చెట్టు మొదట్లో చక్కగా అక్కడ ఆ చిత్రపటాన్ని పెట్టి, ముందుగా మనం తెచ్చుకున్నటువంటి పీట ఏదైతే ఉంటుందో ఆ పీటకి పసుపు రాసి, దాని మీద అష్టదళ పద్మం వేసి, దాని మీద ఒక తెల్లటి బట్ట వేసి, అప్పుడు ఆ పీట మీద లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టి ఏదైనా కానీ పూలమాల వేసి, ఆ తదనంతరం ఒక కిలోంబావు బియ్యం ఒక రాశిగా పోసి మధ్యలో బియ్యం మధ్యలో కలశాన్ని పెట్టి, అందులో మామిడి ఆకులు, పంచపల్లవాలు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, ఇక వ్రత విధానంగా ఆచరణ చేయాలి. లక్ష్మీనారాయణ వ్రతం అనేటువంటిది చేయాలి సోమవతి అమావాస్య రోజున. ఇటు శివాభిషేకము చేయాల్సిందే, ఇటు లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించాల్సిందే. రెండూ చెప్పబడ్డాయి. ఈ యొక్క వ్రత విధానము అంటే లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణం చేసి, ఏదైనా తీపి పొంగలి నైవేద్యంగా పెట్టి, తదనంతరం లేచి లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు
ఆ రావి చెట్టు చుట్టూ చేయాలి. ఎలా చేయాలి? 2 తమలపాకులు లేదా 3 తమలపాకులు, మధ్యలో బీజాఫలం దానిమ్మ పండు కానీ పెట్టుకొని చక్కగా అందులో తొడిమలు మన వైపు ఉండాలి, ఈనెలు అటువైపు ఎదురువైపు ఉండాలి. పెట్టుకొని మనస్సులో స్మరించుకుంటూ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క చిత్రపటం దగ్గర పండుని నైవేద్యంగా పెట్టాలి. పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి తీపి పొంగలి, చక్కెర పొంగలి ఉంటుంది కదా, అది కూడా నైవేద్యంగా పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అది ఏ సమయంలో చేస్తే మంచిది? 9:33 నుంచి 11:11 మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి కుంభలగ్నం ఉంటుంది. మిగతా శుభగ్రహాలన్నీ కూడాను కేంద్ర స్థానంలో బలంగా ఉంటుంటాయి. కాబట్టి ఆ సమయంలో చేస్తే చాలా విశేషం. పైగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము కేతుగ్రహ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం. సృష్టి ప్రారంభించబడింది ఈ మూలా నక్షత్రం, అందుకనే మూలమై కూర్చుంది, అందుకనే మూలా నక్షత్రం అయింది. సృష్టికి మూలం ఒక నక్షత్రంలో సృష్టి ప్రారంభించాడు, సృష్టికి మూలమైంది కాబట్టి అది మూలా నక్షత్రమై కూర్చుంది. ఇక కేతు ఈ గ్రహం యొక్క ప్రభావం ఎట్లాంటిది అంటే, రాహువు గత జన్మ కర్మదోషాన్ని కలిగిస్తే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, కష్టాల్ని సూచించేవాడు, పుణ్యాన్ని సూచించేవాడు కేతు. కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ మనకు పుణ్యం రావాలన్నా, భవిష్యత్తులో వచ్చే కష్టాలు తొలగిపోవాలన్నా ఈ 2024 సంవత్సరం ఆఖరి రోజుల్లో వచ్చే సోమవతి అమావాస్య మూలా నక్షత్రంతో ఉన్నటువంటిది కాబట్టి ఆ సమయంలో చేసినటువంటి మానవులకి భవిష్యత్తులో వచ్చే కష్టాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోవడం కోసమే విష్ణు ఆరాధన, సుఖము కలగడం కోసమే ఈశ్వర ఆరాధన. కాబట్టి 2 శివకేశవుల్ని ఒకే రోజు అర్చించినటువంటి పుణ్య ఫలితము మనకు ఆ రోజున కలుగుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి వ్రత విధానం 9:33 నుంచి 11:11 ఉదయంలో చేయడం, ప్రదోషకాల సమయంలో సాయంత్రం 5:22 కల్లా సూర్యాస్తమయమవుతుంది. కాబట్టి 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున శివాలయానికి చేరుకొని శివుడికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో ఏదైనా కానీ మీకు తోచిన విధంగా విభూతి నీటితో కానీ, పళ్ళ రసాలతో కానీ, లేకపోతే పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేయవచ్చు. ముఖ్యంగా అభిషేకం చేయవలసినటువంటి ద్రవ్యం ఏంటంటే అన్నాభిషేకంతో సంతృప్తి పడతాడు. ఎందుకంటే కలియుగే అన్నగత ప్రాణ, మన ప్రాణమంతా అన్నంలోనే ఉంటుంది. కాబట్టి చక్కగా గంజివార్చినటువంటి అన్నాన్ని గోరువెచ్చగా, మరీ వేడిగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నముతో బాహ్యాంతరంలో ఉన్నటువంటి దేవాలయంలో బాహ్య శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయం, బాహ్య శివాలయంలో అన్నాభిషేకము జరిపించి తదనంతరం ధూపదీప నైవేద్యాలు ఇచ్చినట్టు ఆ యొక్క అన్నాభిషేకాన్ని ప్రసాదంగా స్వీకరించుకున్న తత్ఫలితముగా ఆ శివానుగ్రహం, అపారమైనటువంటి శివానుగ్రహం కలిగి తీరుతుంది. తద్వారా ఏమవుతుంది? శివకేశవుల యొక్క అనుగ్రహంతో కష్టములు తీరి సుఖములు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి మానవుడు కూడా 2 పరిహారాలు చేసుకోవాలి ఏ సమస్యకైనా. 1 మానవ పరిహారం, 2 దైవ పరిహారం. మానవ పరిహారం అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా చేసేటువంటి పరిహారములు. మంత్ర పరిహారం అన్నప్పుడు బ్రాహ్మణుల ద్వారా చేసుకునేటువంటిది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మరియు శనిత్రయోదశి రోజున ఈ సంబంధించినటువంటి మంత్ర పరిహారంలో భాగంగా కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతున్నాయి. 1 గంట వరకు కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. పర్ హెడ్ ₹1500 కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. ఏకకాలంలో పోతూ 2024 సంవత్సరం అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 2024లో ఎన్ని కష్టాలు పడ్డారో వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనేక రకాల కష్టాలు పడి ఉండవచ్చు. 2025 అయినా బాగుండాలంటే పోతూ ఉన్నటువంటి ఈ డిసెంబర్ 28, 29 మాస శివరాత్రి అయింది. అలాగే 30వ తారీఖు రోజున చేసేటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా మీరు కూడా చేసుకోండి. అవకాశం ఉంటే కార్యక్రమంలో పాల్గొని మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. తద్వారా 2025వ సంవత్సరంలో చక్కటి సమస్యలు లేని జీవితాన్ని మనం పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. ధన్యవాదాలు గురూజీ, చాలా విలువైన అంశాన్ని మాతో పంచుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.